నమస్తే, వెల్కమ్ టు లియో. నిజం గెలవాలి అని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో వేసిన తర్వాత అక్కడ భువనేశ్వర్ గారు చేసినటువంటి ఒక యుద్ధంలో ఆవిడ గెలిచింది. అదేవిధంగా అబద్ధాలు ఏదైతే ప్రపంచాన్ని తిరిగి వచ్చేస్తున్నాయో ఇదే టైంలో మనం నిజం చెప్పాలి. అయితే ఏంటి కాన్సెప్ట్ అనే దానిపైన మనతో పాటున్నారు డివి శ్రీనివాస్ గారు, సీనియర్ జర్నలిస్ట్. సార్ నమస్తే. నమస్తే సార్. ఏదైతే నిజం గడప దాటే లోపల అబద్ధం ప్రపంచాన్ని చుట్టొచ్చేస్తుంది. ఇంకా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్క చేతుల్లో ఒక ప్రపంచం ఉంది, మొబైల్ ఫోన్. ఈ మొబైల్ ఫోన్ని యూజ్ చేసుకొని అరాచకాలు కావచ్చు, అవినీతులు చేసేవారంతా కూడా వాళ్ళు చాలా సౌమ్యులని, చాలా మంచివారని, అంతంత మాత్రమే అనేటువంటి ఒక ధోరణిలో వాళ్ళందరూ కూడా ప్రచారం చేస్తున్నారు. కానీ నిజం మాత్రం గడప దాటిన పరిస్థితి. సో వాస్తవానికి నిజం చెప్పాలనే కాన్సెప్ట్ అది. సో ఈరోజు లిక్కర్ స్కామ్ సంబంధించి ఏదైతే శంషాబాద్ పరిసర ప్రాంతాలలో ఒక ఫామ్ హౌస్లో దొరికినటువంటి ఒక 12 పెట్టెల్లో 11 కోట్లు. ఈ 11 కోట్లతోనే ఆగకుండా లిక్కర్ స్కామ్లో చాలా రకాలైనటువంటి అంశాలు వస్తున్నాయి. సో నిజంగా లిక్కర్ స్కామ్లో నిజం చెప్పాలి అంటే ఎవరు చెప్పాలి? వాస్తవానికి మన దగ్గర ఉన్నటువంటి ఒక నిజాలు ఏంటి అంటే ఏం చెప్తారు? సత్కర్మ బిచ్చ సత్ఫలితం, దుష్కర్మ ఏవం దుష్ఫలం, అచ్యుత్కట పుణ్య పాపానాం సత్యం ఫలామి భవామిహం. ఇప్పుడు ఇచ్చోట కర్మ ఇచ్చోటనే, ఈనాటి కర్మ మరునాడే, అనుభవించి తీరాలంతే, సృష్టి నియమం అదే. ఏదో వస్తుంటే విన్నా, ఏదో సినిమా పాటో మరి భగవద్గీత శ్లోకమో, భగవద్గీత శ్లోకాన్ని సినిమాకి వాడుకున్నారో. ఇప్పుడు ఏంటి, ఇవాళ సత్యం వెంటాడుతుంది. జగన్మోహన్ రెడ్డికి అది నచ్చదు. జగన్కి నచ్చని ఒకే ఒక పదం నిజం. జగన్మోహన్ రెడ్డి నిజం చెప్పడు, నిజం మాట్లాడు, నిజం వినడు. అతనికి అబద్ధం అంటే అమిత ప్రేమ. ఫేక్ అన్నమాట. ఏది ప్రచారం ఫేక్, మాట ఫేక్, అభినయం ఫేక్. జగన్మోహన్ రెడ్డి నైజమే ఫేక్ నైజం అన్నమాట. ఇప్పుడు అతనేంటి, అసలు ఆ పార్టీ పేరేంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ ఉన్నాడా? అది మనం చెప్పేది కదా, ఆయన కూతురే చెప్తా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి కూడా ఫేకే కదా, ఆ పార్టీ కూడా ఫేకే కదా. అది అతను కాదు, శివకుమార్ ఎవరో పెట్టాడు, అది లాక్కున్నాడు. దానికి ఏమైనా అబ్రివేషన్, యువజన శ్రామిక రైతు అన్నాడు. యువజనులను మోసం చేశాడు, శ్రామికుల్ని మోసం చేశాడు, రైతుల్ని మోసం చేశాడు. మోసమే పర్యాయ పదం జగన్మోహన్ రెడ్డి. మోసగాళ్ళకు మోసగాడు అంటారు. అంటే ఇవాళ జగన్ ఏది మీరు అన్నారు, లిక్కర్ మాఫియా గురించి మాట్లాడుతూ దాంట్లో నిజం చెప్తాడా? అసలు ఎందులో నిజం చెప్పాడని అందులో నిజం చెప్తాడు. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటి, అసలు ఇది కేసే కాదంటారు, దీంట్లో ఎలాంటి ఆధారాలు లేవు అంటారు. ఇవాళ 11 కోట్లు పట్టుకున్నారంట. పొద్దున ఇక్కడెక్కడ ఇది కాచారం, హైదరాబాద్ శివారుల్లో ఏదో సులోచన ఫార్మ్స్ అనే దాంట్లో 11 కోట్లు 12 అట్టపెట్టెల్లో పట్టుకున్నారు. అదొక డెన్ అనమాట. ఆ డెన్ ఇన్ఛార్జి అతను ఎవరో వినయ్ రెడ్డి అంట. పట్టుకొచ్చారు, అతనితోనే ఓపెన్ చేయించి అది అన్నీ బయట పెట్టేసి వాళ్ళ ఈ డెన్లేంటి, ఇన్ఛార్జీలేంటి. ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో ఏ పొలిటీషియన్ అయినా డెన్ల గురించి తెలుసా? అంటే ఇప్పుడు ఒక్క కాచారం దాన్ని ఏం చేశాడు, క్యాషారం చేశాడు. అంత క్యాషే అనమాట దాంట్లో. అక్కడెక్కడో వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీకి కూడా వెళ్ళారనమాట. తీగల బ్రదర్స్ అంట. ఎన్ని తీగలు, అల్లిబిల్లి తీగలు. ఏది మద్యం మాఫియాలో నీకు తీగలే తీగలు, బీరకాయ తీగలు, బీర. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక సాలెగూడు. ఏది ఈ మొత్తం అవినీతి కుంభకోణాలతో అతని చుట్టూ ఆయన ప్యాలెసే ఇవాళ సాలెగూడు అయిపోయినటువంటి పరిస్థితుల్లో 11 కోట్లు కాదు, అక్కడ దొరికాడు, అదొక ఆధారం. ఆ తర్వాత పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్లోకి 5 కోట్లు వచ్చాయి. ఇప్పుడు 5 కోట్లు మరి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఇందులో ఎలా వెళ్ళాయి? ఇప్పుడు అందులో మిథున్ రెడ్డికి నెలకు 5 కోట్లు కమిషన్ అంట. ఈ మద్యం వ్యాపారంలో విజయసాయి రెడ్డికి నెలకు 5 కోట్లు కమిషన్ అంట. ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళారు. 2 కోట్లు కొంతమందికి కమిషన్ అని, 50 లక్షలు ఒకటికి కమిషన్ అని, 20 లక్షలు ఒకటికి కమిషన్ అని, వాడు ఓఎస్డి అని, వీడు సకల శాఖ మంత్రి అని, లేకపోతే ఇంకొకడు సీనియర్ ఐఏఎస్ అని. అసలు మొత్తం వీటన్నింటికి హెడ్ ఒక ఉన్నతాధికారి. ఆయన మెమో ఇస్తాడు, ఆయనకి నచ్చినప్పుడల్లా మెమో ఇస్తాడు. 36 మెమోలు ఇచ్చాడంట. మెమో ఇస్తే చాలు 50 లక్షలు పలుకుద్ది అనమాట, అట్టపెట్టి వెళ్ళుద్ది.
వీళ్ళు ప్రతి మెమోకి అట్టపెట్ట పంపుతున్నారని ఆయన మెమోలు గుద్దాడు. 36 అట్టపెట్టలు ఆయన జర్నీయా. అవును సార్. అంటే ఇందులో ఇవాళ జగన్మోహన్ రెడ్డి మనం చూసాం, ఏది 12 మంది అరెస్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి సీఎంఓ, ఆయన సీఎంగా ఉన్నటువంటి సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. ఆయన ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ ఫైనాన్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయ్యాడు. ఇక్కడ ఈ సిమెంట్ ఫ్యాక్టరీ బంజారా హిల్స్ కార్యాలయంలో సోదాలు, తనిఖీలు. ఒక మాజీ ముఖ్యమంత్రి కంపెనీలో పోలీసులు తనిఖీ చేశారంటే ఎంత సిగ్గుచేటు. అంటే డిస్టిలరీల యజమానుల్ని లేకపోతే ఈ మద్యం వ్యాపారస్తుల్ని అక్కడికి పిలిపించి అక్కడ కమిషన్లు డిసైడ్ చేశారు. సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా లేకపోతే గూగుల్ టేక్అవుట్ ఆధారంగా అన్నీ నిర్ధారించారు. బాలాజీ గోవిందప్ప ఛాంబర్లో కొన్ని డాక్యుమెంట్స్ కూడా వీళ్ళు సీజ్ చేసినటువంటి పరిస్థితుల్లో అసలు అది భారతీయ సిమెంట్ కాదంటారు. ఇప్పుడు చెప్పానా, ఒక్క మాట అన్న నిజం చెబుతాడా? ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఏమంటాడు, వికాట్ సిమెంట్స్ అంటాడు. దాని సిఎండి ఎవరు? చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ భారతీ మేడం. ఇప్పుడు అసలు నాకు మీడియానే లేదంటాడు, సొంత మీడియా నాకు లేదంటాడు. అది నిజమా అబద్ధమా చెప్పు. అంటే జగన్ ఇప్పుడు చెప్పేది అబద్ధం, దానికి నిజం ముసుగేస్తాడు, నమ్మమంటాడు. పిచ్చి జనం కొంత గొర్రెలు ఉన్నాయి, నమ్ముతారు. అంటే జగన్మోహన్ రెడ్డి చివరికి వాళ్ళని నమ్మిన వాళ్ళని ఎంత నట్టేట ముంచుతాడు, ఏ విధంగా మోసం చేస్తాడనేది ఎవరు చెప్పాలి? తల్లి చెప్తాను. విజయమ్మ ఆమెకి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేశాడు. ఇప్పుడు అమ్మ మీద ఎవరన్నా కేసు వేస్తారా? ఏ కొడుకన్నా అమ్మ మీద కేసు వేసిన కొడుకుగా ఒక రికార్డు. ఆ ఎన్సిఎల్టీ ఏమైనా జడ్జిమెంట్ ఇచ్చింది నిన్న, ఆయన పిటిషన్ అనుమతించింది. ఆయన పిటిషన్ అనుమతించేసరికి వీళ్ళు సంబరాలు, విజయం అంట. అంటే విజయమ్మ ఓడిపోవటం మీకు వేడుక, చెల్లెళ్ళ ఆస్తులు తిన్నాడని, షర్మిలకి ఇవ్వాల్సిన ఆస్తులు మరి నువ్వు మొత్తం నాకే కావాలంటాం. స్వార్థానికి పరాకాష్ట. దేనిలో నిజం చెప్పాడు చెప్పు? ఇప్పుడు ఇవాళ రాజకీయంలో నిజం లేదు, వ్యాపారంలో నిజం లేదు, పరిపాలనలో నిజం లేదు. ఇప్పుడు అందరికీ ఏమని చెప్తాడు, 136 సార్లు బటన్ నొక్కానంటాడు. కానీ నిజమేంటి, 136 యాడ్లు ఇచ్చాడు. ఎవరికి? ఆ జగతి పబ్లికేషన్, సాక్షి పేపర్కి కానీ సాక్షి ఛానల్కి కానీ 600 కోట్లు ఆయన సొంత కంపెనీకి ఇచ్చాడు. ఎంతమంది ముఖ్యమంత్రులు పనిచేశారు? ఇప్పుడు ఎన్టీ రామారావు, లేకపోతే చెన్నారెడ్డి, జలగం వెంగళరావు, జనార్దన్ రెడ్డి, అదే అంజయ్య, చంద్రబాబు నాయుడు సొంత కంపెనీలకి ప్రభుత్వ ధనంతో యాడ్లు ఇచ్చుకున్న వాళ్ళు ఉంటారా? నిజం చెబుతాడా దాంట్లో? ఇప్పుడు ఇవాళ ఇవన్నీ నిజాలు. ఏది ప్రభుత్వం ఇవాళ మరి అన్నిటిపైన ఎంక్వైరీలు, ఆదేశాలు. ఇప్పుడు నువ్వు డిస్టిలరీలు కబ్జా చేసావా లేదా? మిథున్ రెడ్డి ఇప్పుడు ఇవాళ ఆదాన్ డిస్టిలరీ అసలు అది ఉందా? ఎక్కడన్నా ఒక చోట ఇది ఆదాన్ డిస్టిలరీ అని మీరు చూపిస్తారా? దాని మెషినరీ లేకపోతే దానికి సంబంధించిన యంత్ర పరికరాలు. అంటే లేని డిస్టిలరీకి నువ్వు 1000 కోట్లు ఆర్డర్ ఇచ్చాడు. వాళ్ళు ఏం చేశారు, విశాఖ డిస్టిలరీ లేకపోతే పిఎంకే డిస్టిలరీ అవి కబ్జాలు చేసేసి అక్కడ ఈ మందు తయారు చేసి డబ్బు కొట్టేశారు. ఇప్పుడు ఫస్ట్ ఏమో 12% కమిషన్ అన్నారు, తర్వాత 20% కమిషన్ అన్నారు. అబ్బే అసలు ఈ కమిషన్లో మాకు లాభం లేదు, మొత్తం మీ డిస్టిలరీలే మాకు అప్పచెప్పేయండి, మేమే మద్యం తయారు చేస్తాం, మేమే సరఫరా చేస్తాం, మేమే అమ్ముతాం. ఇలాంటి అవినీతి అసలు ప్రపంచం తెలియదు, చూడలేదు ఎప్పుడు కూడా. ఏది కని విని ఎరుగని అవినీతి. అంటే ఇప్పుడు లిక్కర్లో కూడా ఇంత కక్కుర్తి పడిన పాలకులు మనం గతంలో చూడలేదన్నమాట. సో గతంలో మనం చూసుకుంటే ఏదైతే ఎన్నికల సమయంలో పట్టుబడ్డటువంటి ఒక 8 కోట్లు అక్కడే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన గన్మెన్ నిజాలన్నీ ఒప్పుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా చూసుకుంటే అక్కడ ప్రద్యుమ్ని అని చెప్పేసి సంవత్సరం తర్వాత 8 కోట్లు నావి అని చెప్పేసి మళ్ళీ బయటపడ్డాం. వాస్తవానికి మన దగ్గర నుంచి 10 రూపాయలు నోటు పడిపోతేనే మనం 10 సార్లు వెతుక్కుంటామే. 8 కోట్లు నావి అని చెప్పి సంవత్సరం తర్వాత రావడాన్ని ఏం చేయాలి? దీంట్లో కూడా నిజం చెప్పినటువంటి పరిస్థితి లేదు. సో ఏది నిజం అంటే ఏం చెప్తారు? అంటే ఆ 8 కోట్లే కాదు, 8,36 లక్షలు ఆ రోజు పట్టుబడ్డాయి. తర్వాత మళ్ళీ ఇంకో 3.5 లక్షలు పట్టుబడ్డాయి. ఇవాళ 11 కోట్లు పట్టుబడ్డాయి. అంటే అది 11 కోట్లు, ఇది 11 కోట్లు, 22 కోట్లు క్యాష్ ఇవాళ స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు ఒక 32 కోట్లు సీజ్ చేశారు, ఇంకో 30 కోట్లు సీజ్ చేశారు. ఇప్పటి వరకు ఒక 75 కోట్లు ఇవాళ దొరికాయి. అంటే ఇతను ఇందులో ఒక్క ముడుపుల రూపంలోనే 3,570 కోట్లు వసూలు చేశాడు.
ఇప్పుడు మనం సీఎంఓ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ని ఏం చేశాడు, బిఎంఓగా మార్చాడు. అంటే బ్లాక్ మెయిలింగ్ ఆఫీస్ చేశాడు. వాడెవడో ఒకడు ఫోన్ చేస్తాడు, నేను సీఎంఓ నుంచి మాట్లాడుతున్నా, సీఎంపీఏని మాట్లాడుతున్నా. చేసింది ఎవరికి? S&W షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆ యజమానికి. అక్కడ సిఎఫ్ఓకి, ఆ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, అతని పేరు నల్లప్పన్ ముత్తప్పన్. మీ పెండింగ్ బిల్స్ కావాలంటే కమిషన్ ఇవ్వాలి, మీకు ఫర్దర్ ఆర్డర్స్ లిక్కర్ ఇవ్వాలంటే మీరు ముడుపులు ఇవ్వాలి. ఏం చేస్తారు? ఆ తర్వాత అసలు సీఎండీకి ఫోన్ చేశాడు, జయమురుగన్ అనే అతనికి, నేను సీఎంఓ నుంచి మాట్లాడుతున్నా. వాళ్ళు లబలబా ఈ వాసుదేవరెడ్డికి మొరపెట్టుకుంటే, వాసుదేవరెడ్డి నా చేతుల్లో ఏం లేదు, అతనే మొత్తం, అతను చెప్పినట్టు చేస్తే ఆర్డర్ ఇస్తా. ఇప్పుడు ఇవాళ ఐవైఆర్ కృష్ణారావు వీడియో ఒకటి చూశాను నీ దగ్గరికి వస్తుంటే. ఇది విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రానికి మొదటి సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు, సీనియర్ ఐఏఎస్, ఒకటే మాట అన్నాడు, మాంసం తింటా బొంకులు మెళ్ళో వేసుకున్నాడు అన్నాడు. అంటే బొంకిలు అంటే ఇక్కడ నోట్ల కట్టలు. ఏది ఇవాళ బొంకిల దండ అంటే నోట్ల కట్టల దండ అన్నమాట. ఆ క్యాష్ 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 అతనికి పుట్టినటువంటి ఆ కరెన్సీ పిచ్చి ఇవాళ అతను పట్టించింది. డిజిటల్ ట్రాన్సాక్షన్లు కనుక చేసుకున్నట్టు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఇప్పుడు ఈ నోట్ల కట్టలే ఇవాళ కట్టల పాముల్లాగా అతన్ని కాటేశాయి అన్నమాట. మనం చూసాం ఏంటి, ఆ ఒక్క ఇందాక నేను చెప్పినటువంటి ఆ డిస్టిలరీ యజమాని దగ్గర 300 కోట్లు తీసుకున్నారు. ఏది ఆ S&W అనేటటువంటి ఆ డిస్టిలరీ దగ్గర 300 కోట్లు. అదే ఆ లీలా డిస్టిలరీ ఇది కూడా వాళ్ళదే అనుబంధం. ఓకే. గోల్డ్ రాడ్స్ అన్నమాట, బంగారు కడ్డీలు. అసలు బంగారు నాణ్యాలు, బంగారు కడ్డీలు అవే పట్టించాయి. ఏది ఆ బంగారం రసీదులతో వాసుదేవరెడ్డి దొరికిపోయాడు, కార్లో దొరికిపోయింది ఫస్ట్ మొట్టమొదట అనమాట. ఏంటి బంగారం ఏంటి, ఇన్ని రసీదులు ఏంటి అంటే అప్పుడు ఈ బయటకు వచ్చింది ఈ బంగారు పిచ్చి. అంటే జగన్ని ఈ బంగారు పిచ్చి ఇవాళ పట్టించిందనమాట. ఇప్పుడు ఆ కాఫీ బాయ్ ఉన్నాడు ఈరోజు, ఆ వరుణ్ కుమార్ పురుషోత్తం, ఆ బంజారా హిల్స్ ఎవరతను, ఆ కాఫీ హౌస్లో 32,000 జీతం వరుణ్ కుమార్ పురుషోత్తం. అతన్ని తీసుకొచ్చి ఈ లీలా డిస్టిలరీకి ఇన్ఛార్జిగా పెట్టారు. 32,000 జీతగాడు, అతనితో 452 కోట్లు ట్రాన్సాక్షన్స్ చేయించారు. ఎక్కడ 32,000 జీతం, ఎక్కడ 452 కోట్ల ట్రాన్సాక్షన్స్. లీలా డిస్టిలరీ అంటే వీళ్ళే ఆ చీప్ లిక్కర్ తయారు చేసి వీళ్ళే దాన్ని అమ్మించి, ఆ అమ్మటానికి కూడా ఉద్యోగులను పెట్టుకున్నారు, అవుట్ సోర్సింగ్. ఓ 25,000 మందో ఒక 40,000 మందినో. అది కూడా ఎవరి ఏజెన్సీ? మిథున్ రెడ్డి ఏజెన్సీ వాళ్ళని రిక్రూట్ చేస్తుంది. అదేమంటే ప్రభుత్వమే మద్య దుకాణాలు నిర్వహిస్తే అవినీతి ఎక్కడా అంటాడు. అవును అవును సార్. చూసావా ఎంత చీటర్ అంటే, ఎంత కన్నింగ్నెస్ అంటే, ప్రభుత్వమే నీ గుప్పెట పట్టావు, చెరపట్టావు. ఇల్లు ప్రభుత్వమే. వాసుదేవరెడ్డి ఏం చేశాడు? వాళ్ళు ఇచ్చినంత అడిగినంత ఇవ్వండి, చేయించుకోండి అన్నాడు. ఇప్పుడు ప్రభుత్వమే ఇవాళ మరి లిక్కర్ అమ్మితే ఇందులో అవినీతి ఎక్కడ అంటే, ప్రభుత్వమే కిడ్నాపులు చేసింది. ఎవరు? ఐపీఎస్తో కిడ్నాప్ చేయించావు కాదంబరి జత్వాని. ఏ కేసులో అతను నిజం చెప్పాడని ఈ కేసులో నిజం చెప్తాడు? సార్ ఇక్కడ చూసుకుంటే మనం కంచే చేను వేసినట్టుగా దాదాపు ఇప్పుడు వైసీపీ నేతలు అందరూ కూడా ఎవరైతే అప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం అయినటువంటి ఒక నారాయణ స్వామి, అదే ఎక్సైజ్ మినిస్టర్, ఆయన కూడా అంటున్న మాట ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే, నిజంగా ప్రభుత్వమే ఈ యొక్క డిస్టిలరీస్ మెయింటైన్ చేస్తే ఎక్కడ అవినీతి జరుగుతుందని చెప్పేసి, కానీ కంచే చేను వేసినట్టు కనిపిస్తుంది. సో నిజంగా దీంట్లో జగన్మోహన్ రెడ్డి అన్నట్టు ఇది లిక్కర్ స్కామా, అసలుకి స్కామే లేదా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇవాళ నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావా లేదా? చేశాడు సార్. ఇప్పుడు అది కూడా లేదంటాడా? గుర్తు లేదంటాడా? మర్చిపోయా అంటాడా? తెలియదంటాడా? ఈ 3 సమాధానాలే వీళ్ళందరూ విచారణలో చెప్తుంది. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అని చెప్తున్నారంటే ఇవాళ వీళ్ళ ఆ పాపం వీళ్ళ వెంట పడతాను. ఏది ఎన్ని కన్నీళ్ళ ఉసురిది వెంటాడుతున్నది కర్మ. ఈ మద్యం తాగి 1,00,000 మంది చనిపోయారు. ఎన్ని కన్నీళ్ళ ఉసురిది. 35 లక్షల మంది కిడ్నీస్ దెబ్బతిన్నాయి, లివర్ దెబ్బతిన్నాయి, 1 కోటి కుటుంబాలు నాశనమైంది. జగన్ అమ్మిన మద్యం తాగి 52% లివర్ దెబ్బతింది, 54% కిడ్నీస్ దెబ్బతిన్నాయి.
1,00,000 మంది చనిపోయారు. అదేంటి అది నేను చెప్తోంది ఆ ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ రిపోర్ట్ అన్నమాట. సెర్పు ఇవాళ డిఆర్డిఏ ఒక నివేదిక, ఒక ఎంక్వైరీ, ఒక ఇది చేస్తే తూర్పుగోదావరి జిల్లాలో 5 ఏళ్లలో జగన్ 5 ఏళ్లలో 35-45 ఏళ్ల మధ్య వయసు ఈ మద్యపాన ప్రియులు 7,000 మంది చనిపోయారు ఒక్క జిల్లాలో. ఈ మద్యం దాగి 7,000 మంది చనిపోయారంటే ఎన్ని జిల్లాలు? ఉమ్మడి జిల్లాలు 13 ఉంటాయి. 13 ఏళ్ళు 91,000 మంది చనిపోయినట్లు. అంటే అంతకన్నా ఎక్కువ 1,00,000 మంది చనిపోయారనేది అది అక్కడ వాస్తవం అన్నమాట. చెప్తాడా నిజం? ఏ నిజం చెప్పాడని ఈ నిజం చెప్తాడు? ఇప్పుడు ఆయన 11 కేసులు సిబిఐ ఉంటాయి, 9 కేసులు ఈడీ ఉంటాయి. వాటిల్లో నిజం చెప్పాడా? 10 రూపాయల షేరు 1,440కి ఎలా అమ్మావని అడిగారు. ఇప్పటికి కూడా అది చెప్పాడు. నవ్వుతాడు, నటిస్తాడు. నటించడం నవ్వడం కాదు, జీవిస్తాడు. అవతలాడు పిచ్చెక్కి సావాలా, ఏది జుట్టు బీక్కుని చావాలన్నమాట. ఇతని నటన దెబ్బకి ఇవాళ తల్లి దగ్గర నటన. అరే ఆమె మీద కేసేశాడు. నిన్న వాళ్ళ నాన్న జయంతి సమాధి దగ్గర మళ్ళీ వాళ్ళ అమ్మను వాటేసుకుంటాడు. అంటే ఏంటి? ఇప్పుడు విజయమ్మ ఆ రోజు ఆ ఘాట్ దగ్గర సమాధి దగ్గర మరి కూర్చుని ఉంది. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, అమ్మను వాటేసుకున్నాడు. కానీ ఎన్సీఎల్టీలో కేసు అసలు లేఖల మీద లేఖలు రాస్తాడు. ఏమని? ఇంకా నా కేసు తేల్చలేదేంటి? మా అమ్మ నన్ను మోసం చేసింది, నన్ను మోసం చేసి నా షేర్లన్నీ మా చెల్లికి ఇచ్చింది. అదేమంటే విజయమ్మ ఏమంటది? బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అంటది. విజయమ్మకి ఎక్కువేమో, బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ విజయమ్మకేమో. జగన్మోహన్ రెడ్డికి బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ కాదు. జగన్మోహన్ రెడ్డికి మనీ ఈజ్ థిక్కర్ దాన్ ఎనీథింగ్, గోల్డ్ ఈజ్ థిక్కర్ దాన్ ఎనీథింగ్ అనమాట. అంటే డబ్బు కోసం, బంగారం కోసం ఏ గడ్డైనా. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా నిజం చెప్తాడా లేదా అనేది మాత్రం ఓ పెద్ద ప్రశ్న కింద మారిపోయింది. సో నిజం ఖచ్చితంగా ఎప్పటికైనా చెప్పాల్సిందే. సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.